Your life is a treasure, and you are so much more than you know. The life you live today doesn't have to be the life you lead tomorrow. Make a choice, take a leap, rise above your circumstances to your next level of greatness. యువర్ లైఫ్ ఈజ్ ఏ ట్రెజర్. నీ జీవితము ఒక నిధి లాంటిది, ఎంతో ఐశ్వర్యంతో కూడుకున్న నిధి. గుప్త నిధులు అనే మాట విని ఉంటాము. గుప్తము అంటే దాగి ఉన్నా అని అర్థము. వాటిల్లో ఏం దాగి ఉందో, ఎంత దాగి ఉందో ఎవ్వరికీ తెలియదు. ఒక చిన్న విత్తనంలో మహావృక్షము దాగి ఉన్నట్లు నీలో కూడా ఎంతో టాలెంట్, ఎంతో శక్తి, ఎంతో ఓర్పు, ఎంతో నేర్పు, ఎన్నో ఆలోచనలు దాగి ఉన్నాయి. అండ్ యు ఆర్ సో మచ్ మోర్ దాన్ యు నో. నువ్వు నేను ఇంతే అని అనుకుంటున్నావు కాబట్టి నువ్వు అంతే ఉన్నావు. కానీ నువ్వు ఇంతే కాదు, ఎంతో ఉంది నీలో అని తెలుసుకుంటే ఎన్నో వింతలు చేయగలవు. నీ గురించి నీకు తెలిసిన దానికంటే చాలా ఎక్కువ నీలో ఉంది అని తెలుసుకో. ద లైఫ్ యూ లివ్ టుడే డజంట్ హ్యావ్ టు బి ద లైఫ్ యూ లీడ్ టుమారో. ఈరోజు ఉన్నట్టే రేపు కూడా ఉండాలని లేదు. ఈరోజు ఉన్న కష్టాలు, బాధలు ఏవైనా రేపు కూడా ఉండాలని లేదు. ద కైండ్ ఆఫ్ థాట్స్ యూ జనరేట్ టుడే, ద కైండ్ ఆఫ్ యాక్షన్స్ యూ డూ టుడే డిసైడ్స్ యువర్ టుమారో. మేక్ ఎ చాయిస్. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ద చాయిసెస్ దట్ యూ టేక్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్. ప్రతి విషయంలోనూ ఒక నిర్ణయం తీసుకోవడానికి చాలా చాయిసెస్ ఉంటాయి. వాటిల్లో ఏ చాయిస్ తీసుకుంటావు అనేది రిజల్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఉదయం ఎన్ని గంటలకు నిద్ర లేవాలి అనేది కూడా వాడు తీసుకోవలసిన చాయిస్. 3 గంటలకా, 4 గంటలకా, 5, 6, 7, 8, 9 ఇది వాడి చాయిస్. 5 గంటలకి మేల్కోవాలి అనే చాయిస్ తీసుకున్నాడు అనుకుందాం. 5 గంటలకు నిద్ర లేచిన తర్వాత ఏం చేస్తాడు అనేది కూడా వాడు తీసుకోవాల్సిన చాయిస్. అంటే చదువుకుంటాడా, చదువుకుంటే ఎలాంటి బుక్స్ చదువుతున్నాడు, ఎక్సర్సైజ్ చేస్తాడా, ఎక్సర్సైజుల్లో ఏ ఎక్సర్సైజెస్ చేస్తున్నాడు, మెడిటేషన్ చేస్తాడా, యోగా చేస్తాడా, ఇంకేం చేస్తాడు అనే దాన్ని బట్టి వాడి ఫ్యూచర్ డిసైడ్ చేయబడుతుంది. ఒక విద్యార్థి ఈరోజు కాలేజీకి వెళ్దామా లేదా అనేది కూడా వాడి చాయిస్. ఓకే, కాలేజీకి వెళ్దాము అనుకున్నాడు. కాలేజీకి వెళ్ళి వాడు క్లాస్కి వెళ్దామా, లేకపోతే లైబ్రరీకి వెళ్దామా, గ్రౌండ్కి వెళ్దామా, లేకపోతే క్యాంపస్లో తిరుగుదామా అనేది వాడి చాయిస్. ఎలాంటి చాయిస్ తీసుకుంటున్నాడు అనే దాన్ని బట్టి వాడి ఫ్యూచర్ డిసైడ్ చేయబడుతుంది. టేక్ ఏ లీప్ అంటే టేకింగ్ ఏ బిగ్ రిస్క్ ఆర్ మేకింగ్ ఏ బిగ్ డెసిషన్. బిగ్ రిస్క్ తీసుకోవాలన్నా, బిగ్ డెసిషన్ తీసుకోవాలన్నా మనలో చాలామంది ధైర్యం చేయలేరు. ఎందుకంటే మనం ఉన్న జోన్ చాలా కంఫర్టబుల్గా ఉన్నట్లు ఫీల్ అవుతాం. రిస్కీ డెసిషన్స్ తీసుకుంటే ఆ కంఫర్ట్ జోన్ మిస్ అయిపోతాం అనుకుంటాం, అక్కడే బ్రతికేస్తాం. కానీ లైఫ్లో క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటేనే, కరేజియస్గా బిగ్ డెసిషన్స్ తీసుకుంటేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం సాధ్యమవుతుంది అని తెలుసుకోవాలి. ధీరుభాయ్ అంబానీ ఒక్క జనరేషన్లో అన్ని వేల కోట్లు సంపాదించాడంటే, ఒక ఎంపైరే క్రియేట్ చేశాడు అంటే ఎంతటి రిస్కీ అండ్ జైగాంటిక్ డెసిషన్స్ తీసుకున్నాడో అతని జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది. సో ఫైనల్గా, రైజ్ అబౌవ్ యువర్ సర్కమ్స్టాన్సెస్ టు యువర్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గ్రేట్నెస్. సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ నేనే గొప్ప అనుకోకుండా పరిస్థితులను అధిగమించుకుంటూ ఎప్పటికప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గ్రేట్నెస్కి చేరుకోవడానికి కాన్షియస్గా, కంటిన్యూస్గా ప్రయత్నం చేస్తూనే ఉండాలి.